ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. సోషల్ మీడియా కేవలం అభిప్రాయాలు చెప్పే వేదిక మాత్రమే కాదు, దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే శక్తిగా మారిందని మరోసారి నిరూపితమైంది. ఒక యువకుడు కోపంతో చేసిన 6 పదాల పోస్ట్ కోట్లాది మంది యువతలో పేరుకుపోయిన అసంతృప్తికి ప్రతీకగా మారింది. నిరుద్యోగం, పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు, ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యార్థుల ఆత్మహత్యలు, ఇలా ఎన్నో సమస్యలతో రగులుతున్న యువతకు ఒక నాయకుడు దొరికాడు. అమెరికాలో చదువుకుంటున్న 30 ఏళ్ల అభిజిత్ దీప్కే భారత్కొచ్చి ఉద్యమానికి నాయకత్వం వహించాడు. వ్యంగ్యంగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే స్థాయికి ఎలా చేరుకుంది? ఈ ఉద్యమం వెనుక ఉన్న అభిజిత్ దీప్కే ఎవరు? ఆయన నేపథ్యం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2026 మే 16 అభిజిత్ దీప్కే తన ఎక్స్ ఖాతాలో కేవలం 6 పదాలతో ఒక పోస్ట్ పెట్టాడు. వాట్ ఇఫ్ ఆల్ కాక్రోచెస్ కమ్ టుగెదర్? అంటే బొద్దింకలన్నీ ఒక్కటైతే ఎలా ఉంటుంది అని ప్రశ్నించాడు. చూస్తే అది ఒక సరదా వ్యాఖ్యలా కనిపించింది. కానీ ఆ ఒక్క పోస్ట్ వెనుక అప్పటికే దేశవ్యాప్తంగా పేరుకుపోయిన యువత ఆవేదన దాగి ఉంది. ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత, పోటీ పరీక్షలకు సంవత్సరాల తరబడి సిద్ధమవుతున్న విద్యార్థులు, వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకులతో భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయిన లక్షలాది మంది, అందరికీ ఈ పోస్ట్ తమ మనసులోని మాటగా అనిపించింది. కొద్ది గంటల్లోనే అది లక్షల షేర్లు, కోట్ల వ్యూస్ సాధించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ పోస్టుకు నేపథ్యం కూడా ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. నిరుద్యోగ యువతను కాక్రోచ్లతో పోల్చారనే భావన విస్తృతంగా వ్యాపించింది. తరువాత తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చినా అప్పటికే ఆ వ్యాఖ్యలు యువతలో తీవ్ర అసంతృప్తిని రగిలించాయి. అదే అసంతృప్తికి అభిజిత్ పోస్ట్ ఒక ప్రతీకగా మారింది. ఆ ఒక్క పోస్ట్తో సోషల్ మీడియాలో ఒక కొత్త పేరు వినిపించడం స్టార్ట్ అయింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. మొదట ఇది పూర్తిగా వ్యంగ్యంగా, హాస్యంతో కూడిన సోషల్ మీడియా క్యాంపెయిన్ మాత్రమే. కానీ కొద్ది రోజుల్లోనే అది మీమ్లను దాటి ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఉద్యోగాల భర్తీలు ఆలస్యం కావడం, పోటీ పరీక్షల్లో వరుసగా పేపర్ లీక్లు జరగడం, ప్రభుత్వ వ్యవస్థపై యువత నమ్మకం కోల్పోవడం, భవిష్యత్తుపై అనిశ్చితి పెరగడం, ఈ సమస్యలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చింది సీజేపీ. ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, ఎన్నికల్లో పోటీ చేసే సంస్థ కూడా కాదు. అయితే దేశ రాజకీయ చర్చల్లో యువత గొంతు వినిపించాలనే లక్ష్యంతో ఏర్పడిన సామాజిక ఉద్యమంగా అది వేగంగా విస్తరించింది. ఈ ఉద్యమానికి ప్రధాన కారణంగా నిలిచింది నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం. దేశంలో వైద్య విద్య కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలో ప్రశ్నాపత్రం ముందుగానే బయటకొచ్చిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారిపోయింది. పరీక్షా వ్యవస్థపై నమ్మకం దెబ్బతింది. ఈ వ్యవహారంతో పలువురు విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపణలు రావడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు, యువజన సంస్థలు, సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం ప్రారంభించాయి. ఈ సమయంలో అమెరికాలోని బోస్టన్లో ఉన్న అభిజిత్ దీప్కే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మాత్రమే సరిపోదని, ఉద్యమం ప్రజల్లోకి వెళ్లాలంటే తానే భారత్కు రావాలని నిర్ణయించుకున్నాడు. జూన్ మొదటి వారంలో భారత్కు చేరుకుని నేరుగా ఢిల్లీలోని జంతర్ మంతర్కు వెళ్లాడు. అక్కడే ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారాడు. రోజంతా విద్యార్థులతో మాట్లాడటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, మీడియాకు స్పందించడం, ఉద్యమ వ్యూహాలను రూపొందించడం, ఇలా నిరంతరం ఉద్యమంలోనే గడిపారు. అయితే ఒక విషయంలో మాత్రం ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రభుత్వంపై ఎంత ఆగ్రహం ఉన్నా నిరసనలు పూర్తిగా శాంతియుతంగానే జరగాలని, హింసకు తావు ఇవ్వకూడదని ప్రతి సభలో, ప్రతి ప్రసంగంలో ఆయన పదే పదే పిలుపునిచ్చారు. ఉద్యమం వేగంగా విస్తరిస్తున్న సమయంలో పోలీసులు నిరసనకారులపై చర్యలు తీసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. పోలీసుల జోక్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా యువత మరింత పెద్ద సంఖ్యలో ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. ఢిల్లీలో మాత్రమే కాదు, ముంబైతో పాటు పలు నగరాల్లో కూడా నిరసనలు మొదలయ్యాయి. వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్లపైకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది కేవలం ఒక పరీక్ష సమస్య కాదని, దేశంలోని యువత భవిష్యత్తుకు సంబంధించిన ఉద్యమమని,
ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనం కావాలనే డిమాండ్ అని నిరసనకారులు స్పష్టం చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న ప్రజా ఒత్తిడి, దేశవ్యాప్తంగా కొనసాగిన నిరసనలు, ప్రతిపక్ష పార్టీల మద్దతు, విద్యార్థి సంఘాల ఆందోళనలు, ఈ పరిణామాలన్నింటి మధ్య కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఉద్యమకారులు తమ తొలి భారీ విజయంగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా ఉద్యమం ఒత్తిడితో కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిన అరుదైన ఘటనల్లో ఇదొక్కటిగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అభిజిత్ దీప్కే వ్యక్తిగత జీవితం కూడా ఆయన రాజకీయ ఆలోచనలను ప్రభావితం చేసింది. మహారాష్ట్ర ఔరంగాబాద్లో ఒక దళిత కుటుంబంలో జన్మించిన అభిజిత్ తన తండ్రి తీవ్ర పేదరికంలో పెరిగారని, తాత సాధారణ రైతు అని పలుమార్లు చెప్పారు. సామాజిక అసమానతలు, అవకాశాల కొరత, వెనుకబడిన వర్గాల సమస్యలు చిన్నప్పటి నుంచి తనపై ప్రభావం చూపాయని ఆయన చెబుతుంటారు. దళిత హక్కుల ఉద్యమ నేత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు తన రాజకీయ భావజాలాన్ని మలిచాయని కూడా వెల్లడించారు. జూన్ 6న ఢిల్లీకి చేరుకున్నప్పుడు అంబేద్కర్ రచించిన మై ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఉద్యమ ప్రదేశానికి రావడం తన ఆలోచన విధానానికి ప్రతీకగా నిలిచింది. అభిజిత్ రాజకీయ కమ్యూనికేషన్లోకి వచ్చిన ప్రయాణం కూడా ఆసక్తికరంగానే ఉంది. 2020లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా బృందంలో చేరారు. రాజకీయ సందేశాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, మీమ్స్, వ్యంగ్యం, హాస్యం ద్వారా ఎలా చర్చకు తీసుకురావాలి, సోషల్ మీడియా శక్తిని ఎలా వినియోగించుకోవాలి అనే అంశాల్లో అక్కడ పనిచేస్తూ అనుభవం సంపాదించారు. ప్రస్తుతం ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీతో ఎలాంటి అధికారిక సంబంధం లేకపోయినా ఈ ఉద్యమానికి ఆ పార్టీతో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. आज धर्मेंद्र प्रधान का इस्तीफा हुआ है, इसके लिए मुझे हीरो मत बनाना, ये गलती मत करना. मुझे धर्मेंद्र प्रधान के इस्तीफे की वजह से हीरो मत बनाना. एक इंसान को हीरो बनाने की वजह से ही देश का कबाड़ा हुआ है. एक इंसान को अपने संविधान से बड़ा बना दिया, सारे इंस्टीट्यूशन से बड़ा बना दिया, सारे चीजों से बड़ा बना दिया. जब आप एक इंसान को मुद्दे से बड़ा बनाते, इंस्टीट्यूशन से बड़ा बनाते, संविधान से बड़ा बनाते, तो वो इंसान देश का कबाड़ा ही करेगा. तो मुझे कोई भी हीरो नहीं बनाएगा. नारे लगेंगे भारत माता की जय के. 2023లో అభిజిత్ అమెరికాలోని బోస్టన్ కు వెళ్లి పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ చదవడం ప్రారంభించాడు. విదేశాల్లో ఉన్నప్పటికీ భారత రాజకీయాలను, సామాజిక పరిణామాలను నిరంతరం గమనించేవాడు. తన ఉద్యమం ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం కాదని, భారత రాజకీయ చర్చల్లో యువతకు కూడా స్థానం కల్పించాలనే లక్ష్యంతోనే తాను ముందుకొచ్చానని రైటర్స్ కిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఈ ఉద్యమాన్ని సోషల్ మీడియాలో మరింత విస్తరించడంలో ఢిల్లీకి చెందిన యూట్యూబర్ మేఘనాథ్ ఎస్ కూడా కీలక పాత్ర పోషించాడు. అభిజిత్ పోస్ట్ ను చూసిన తరువాత ఏఐ సాయంతో కాక్రోచ్ జనతా పార్టీ పేరిట ఒక వ్యంగ్య వెబ్సైట్ రూపొందించాడు. ఆ వెబ్సైట్, సోషల్ మీడియా పోస్టులకు యువతలో విపరీతమైన స్పందన తెచ్చాయి. కొద్ది రోజుల్లోనే సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతా 2.2 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించింది. తరువాత అది 2.5 కోట్లకు చేరుకుంది. ఇంత పెద్ద స్పందన కోసం ఎలాంటి ప్రచారం చేయలేదని, అది పూర్తిగా సహజంగా వచ్చిన ప్రజా మద్దతేనని మేఘనాథ్ పేర్కొన్నాడు. ఉద్యమం పెరిగే కొద్దీ అభిజిత్ దీప్కేపై, ఆయన కుటుంబంపై బెదిరింపులు కూడా వచ్చినట్లు సమాచారం. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు భారత్లోనే ఉంటానని ప్రకటించాడు. జూన్ 6 నుంచి జంతర్ మంతర్ ఉద్యమ ప్రాంగణాన్ని విడిచిపెట్టకుండా అక్కడే కార్యకర్తలతో సమావేశాలు, మీడియా ఇంటర్వ్యూలు, విద్యార్థులతో చర్చలు, ప్రసంగాలు, అలసిపోయినప్పుడు అక్కడే కొద్దిసేపు విశ్రాంతి, ఇలా ఉద్యమంతో పూర్తిగా మమేకమయ్యాడు. సోషల్ మీడియాలో ప్రారంభమైన ఒక వ్యంగ్య పోస్ట్ దేశవ్యాప్తంగా యువత అసంతృప్తికి ప్రతీకగా మారి చివరకు కేంద్ర మంత్రి రాజీనామాతో ముగియడం డిజిటల్ యుగంలో సామాజిక ఉద్యమాల శక్తి ఎంత పెరిగిందో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.